కాంగ్రెస్ పరిపాలన ఎంత మంచిగా ఉన్నదంటే ప్రతిపక్షాలు కాదు, ఏకంగా మిత్రపక్షాలు దుమ్మెత్తి పోసేంత మంచిగా చక్కదనంగా సాగిపోతున్నది. ఇప్పుడు ఏమైంది, అంత మంచిగానే ఉన్నది కదా అని కొంతమంది అనొచ్చు. అందుకే ఇగో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు మీకోసమే పట్టుకొచ్చిన. మొత్తం 143 వచ్చాను. 5 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు వీళ్ళ పరిపాలన, ఇల్లు పాడుగా నీతి చేస్తుంది. పెట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాలన్నట్లే అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంది. సర్రమని బీపీ 500 దాటినట్టు మాట్లాడుతున్నాడు కూనంనేని. కామ్రేడ్ కండ్లేర చేసినంత పనిచేసిండు కాంగ్రెస్ సర్కార్ మీద. వీళ్ళదో పరిపాలన, వీళ్ళదో పద్ధతి, వీళ్ళదో తరీక. షీ అన్నట్టుంది వీళ్ళ పరిపాలన. వీళ్ళు పాడుగానని తిట్టలేక తిట్టిండు. మరి ఏం చేస్తాడు? అందరు రాజకీయ లీడర్ల తిరగా సిగ్గు శరం, లావుల తొండలు, రండా, బడివే, బేవుకూఫ్ అనే తిట్లు కమ్యూనిస్టులకు రావు కదా. అందుకే ఆడోళ్ళు తిట్టినట్టు శాపనార్థాలు పెట్టాల్సి వస్తున్నదని చెప్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్ పాలనల బస్టాండ్ల పాయకానలు, వరండాలను కూసునే సీట్లను ఎంత ఆగాయినాయో చూడుండ్రి. రాష్ట్రం మొత్తంలో ఉన్న 143 బస్టాండ్లను బాగు చేయాలంటే ఉత్త 700 కోట్లు ఖర్చు అయితే అవి కూడా ఖర్చు చేసేదానికి శాతనైతే వాళ్ళకు. అదే నేనైతే మొత్తం తరీక మార్చేద్దును, అద్దాల తిరగ దగదగ మెరిచిపోయేటట్టు ఎద్దును అని చెప్పుకుంటా ఏమన్నాడో ఒకసారి నుండి. అవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేవు. గంత సోయి వాళ్ళకుంటే రాష్ట్రం గిట్లు ఎందుకు ఉండేది, జనం తిట్లు ఎందుకు తిట్టేటోళ్ళు, నాకు బీపీ ఎందుకు పెరుగుతుంది అన్నట్టు చెప్పిండు. కొత్తగూడెం బస్టాండ్ లో జరిగిన ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే 99 రోజుల కార్యానికి పోయిన కూనంనేని సాంబశివరావు సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంతలల్లా రాళ్లు పెట్టి ఒత్తినంత పని చేసిండు. ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి సర్కారు ఏర్పాటు చేసిన వాళ్ళకే ఇంతలావు కోపాలు వస్తున్నాయి అంటే సామాన్య జనాలకి ఇంకెట్లుండాలి? ముక్కులు ఉబ్బిచ్చి కోపాలు ఎల్లగక్కుతున్నారు. ఇట్లయితే కాంగ్రెస్ సర్కార్ మళ్ళొకసారి అధికారంలో వచ్చుడు జరిగినట్టే. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు 10 ఏండ్లు తానే సీఎం ఉన్నట్టే అని మాట్లాడుకుంటున్నారట కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు సార్ మాటలు విన్న తెలంగాణ జనాలు. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సార్ దూసుకొని పోతున్నాడు. మైక్ల ముంగట స్పీచ్లు దంచి కొడుతున్నాడు. కేరళ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించేటట్టు ప్రభావితం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మజాకా అన్నట్టు ఎక్కడికి పోయినా సారునే మాట్లాడిస్తున్నారు. చూడండి కేరళం పబ్లిక్ రేవంత్ రెడ్డి సార్ ఎసోంటి మాటలు చెప్పి మలుపుకుంటుండో. Come and see in Telangana how we are implementing our 6 guarantees. We have 21,000 farmers loan, 25,35,000 farmers have got benefit with this 21,000 crores loan waiver. Today we are giving Rait Bharosa per annum 18,000 crores. I have paid 9,000 crores within 9 days. You come and see my track record. Within 14 months, I have recruited 67,173 government jobs. Not in private. ఇన్నరా ఎంత గట్టిగా ఎంత బలంగా చెప్తున్నాడో సీఎం రేవంత్ రెడ్డి సారు. రైతు రుణాలను మాఫీ చేసినాం, రైతులకు 2 పంటలకు భరోసా ఇస్తున్నాం, ఒకే ఏడాదిలా 67,173 కొలువులు ఇచ్చినామని భల్ల గుద్ది బాజాప్తా చెప్తున్నాడు. అది నిజమో కాదో తెలంగాణకు వచ్చి అడుగుండ్రు అన్నట్టు చెప్తున్నాడు. ఒకవేళ కేరళ పబ్లిక్ గాని కేరళ సీఎం పినరయి విజయన్ గాని తెలంగాణకు వచ్చి అడిగితే ఎట్లా కావచ్చు? పంట రుణాలు మొత్తమే మాఫీ చేసిండ్రా? తెలంగాణలో 100% రుణమాఫీ అయిన ఊరు ఒక్కటంటే ఒక్కట్లేదు. అట్లనే రైతు భరోసా ఎన్నేండ్లు ఎగ్గొట్టిండ్రో తెలిసిపోతుంది. 6 గ్యారెంటీల అమలు ఏ తిరుగున్నదో ఉత్తగానే తెలుస్తుంది. ఆడపిల్లలకు స్కూటీలు, అమ్మలక్కలకు నెలకు 2,500, పెండ్లికి తులం బంగారం. అబ్బో ఒక్కటేంది చాలా ముచ్చట్లు వాళ్ళకి తెలిసిపోతాయి. అంటే అదేదో వెనకటి సామెత ఉంటది కదా, కూలిచ్చి తిప్పించుకున్నాడు అనేది. అట్లా అవుతుంది. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు, ఒక్కొక్కటి వేసుకుంటా పోతున్నామని కాంగ్రెస్ సర్కారు మంత్రులే చెప్తున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రానికి పోయి వచ్చి మా రాష్ట్రంలో చూడుండ్రి అని చెప్తున్నారు. భలే రాజకీయం చేస్తున్నారు సారు. కేరళ జనం నమ్ముతారో నమ్మరో గాని తెలంగాణ జనం మాత్రం 100కు 200% నమ్ముతారు సారు మీరు చెప్పిన ముచ్చట్లు అని మాట్లాడుకుంటారట తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు కామ్రేడ్స్.